హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సౌతు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి కస్టర్డ్ రస్క్ పుడ్డింగ్ అండి. ఈ రస్క్ పుడ్డింగ్ వచ్చి చాలా సింపుల్గా టేస్టీగా ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి. దానికోసం అయితే నేను ఒక చక్కటి దలసరి పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో నేను ఒక కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నానండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ ఒకటి తీసుకొని పాలలో కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. చూసారు కదండి, ఈ పాలు మరుగుతున్నప్పుడు మనం ఇందులో వేసుకొని ఇది కలుపుకోవాలి. నేను ఒక కప్పే కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకి టేస్టీగా చిక్కగా ఉంటాయి. అవి చక్కగా మీడియం మంటలో పెట్టుకొని మరగబెట్టుకుంటూ దాన్ని చక్కగా కలుపుతూ ఉండాలండి. పాలని చూసారు కదా, అలా మరుగుతూ సైడ్ ఉన్న మేగను కూడా అందులో స్కాచులర్ సహాయంతో లోపలికి తీసేసుకొని చక్కగా కస్టర్డ్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మరీ చిక్కగా అయిపోకూడదు. చూసుకొని మనకి ఎలా కావాలో అలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి దీన్ని. చూసారు కదండి, చల్లారిన తర్వాత నేను ఫస్ట్ అయితే కొంచెం ఒక లేయర్ కింద అందులో అలా వేస్తున్నానండి. ఒక బాక్స్ తీసుకుంటే మనకి వెడల్పాటిది రస్క్ పెట్టుకోవాలి కదండి, అందుకు వీలుగా ఉన్న ఒక బాక్స్ లాంటిది తీసుకొని చక్కగా కూల్గా మనం సర్వ్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. అయితే రస్కులు కూడా తీసుకున్నాను నేను. చూసారు కదండి, ఈ రస్కులు నేరుగా 1 by 1 పేర్చుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మనం దీనిపైన పాకం వేసుకోవాలండి. మనకి గులాబ్ జామ్లో ఉండే పాకం ఉంటుంది కదండి, అలా లేదంటే మనం పందార్తో కానీ ఇలా తయారు చేసుకొని ఆ పాకం రస్క్ పైన ముందు కొంచెంగా ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి అది ఆ లిక్విడ్ రస్క్ పీల్చుకొని టేస్టీగా వస్తుందండి. మళ్ళీ తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం ఇలాగా కస్టర్డ్ ఫుడ్ వేసుకోవాలండి. చూడండి, కస్టర్డ్ కూడా మంచి చక్కగా పరుచుకొని తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ కూడా రస్కులు వేసుకోవాలి. నేను ఒక కప్పు మిల్క్తోనే చేశానండి. మీరు కావాలితే హాఫ్ లీటర్ మిల్క్తో కూడా చేసేసుకోవచ్చు. అప్పుడు 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి కూడా మనం ఇలాగే ఈ లిక్విడ్ వేసుకోవాలండి. పాకం లిక్విడ్, షుగర్ సిరప్. చూసారు కదా, ఎన్నిటి మీద వేసుకున్న తర్వాత మళ్ళీ ఉన్న కస్టర్డ్ కూడా దీని మీద మనతో చక్కగా సమానంగా పరిసేసుకోవాలి. నాకైతే నేను ఒక కప్పు పాలతో చేసింది కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, దీనిపైన ఇలాగా మనం గులాబ్ జామ్ కానీ డ్రై నట్స్ కానీ పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. అయితే ముందు కొంచెంసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు మనం గార్నిష్ చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుందని ఒక 2 hours అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు తీసి దీనిపైన నేనైతే కొంచెం పచ్చికోవా ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా తురుముకొని వేసుకున్నాను. మంచి టేస్టీగా ఉంటుందని. తర్వాత వచ్చి గులాబ్ జామ్స్ కూడా చిన్న గులాబ్ జామ్స్ ఉంటాయి కదండి, మీడియం సైజ్వి. అవి అయితే మనం స్వీట్ షాప్లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని పెట్టుకున్న పర్వాలేదు. మన ఇంట్లో తీసుకొని పెద్ద గులాబ్ జామ్లు ఉన్న చక్కగా కట్ చేసుకొని పీసుల్లా పెట్టుకున్నా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ దీన్ని మొత్తం చక్కగా దాన్ని తురుముకున్న తర్వాత ఇలాగ నట్స్ అన్నీను చెర్రీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బాదం, కాజు, పిస్తా అలాగే చెర్రీస్ అన్నీ చక్కగా నట్స్ వేసుకొని ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. అయితే కొంచెం ఐస్ క్రీమ్ పెట్టాను. నాకు ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే దీనికి టేస్ట్ అంత బాగోలేదండి. మీరు వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ పెట్టుకుంటే దీనికి ఇంకా చాలా బాగుంటుంది. పైన ఐస్ క్రీమ్ లేకపోయినా సరే మనం చక్కగా ఇలాగ నట్స్తోని గులాబ్ జామ్స్తో కానీ ఇలాగా అలా సర్వ్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సింపుల్గా చేసేసి ఇచ్చేవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం తినొచ్చండి. నేనైతే గులాబ్ జామ్ని ఇలా పీసుల కింద కట్ చేసి పెట్టానండి. పెద్దగా ఉంటే మనం స్పూన్తో తీసుకొని తినేటప్పుడు బాగోదని. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి కస్టర్డ్ రస్క్ పుడ్డింగ్ అనేది రెడీ చేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ని సమ్మర్లో చక్కగా చల్లగా కూల్గా చేసుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ని అయితే ఇంకా మీకు ముందుకు తీసుకొస్తాకి ట్రై చేస్తానండి. మీరు అందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. చూసారు కదండి, చక్కగా ఇలాగ మనం స్పూన్తో ఒక సైడ్ నుంచి తీసుకొని సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే అసలు ఏ స్వీట్ అని కూడా ఎవరు కరెక్ట్గా చెప్పలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.